గౌతమ బుద్ధుడు. గౌతమ బుద్ధుడు గొప్ప జ్ఞాని. తన జ్ఞానంతో అనేక విషయాలను తెలియజేశారు. అందులో కొన్నిటిని గురించి తెలుసుకుందాం. గౌతమ బుద్ధుడు బోధించిన అనేకమైన గొప్ప గొప్ప వాక్యాలలో కొన్నిటి గురించి మనిషి జీవితంలో ఎలా ఉండాలి అనేటువంటి విషయాల గురించి తెలియజేశాడు. మనకెంత ఆస్తి ఉన్నా తినేది ఆహారాన్ని. మనకెంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది మంచి గుణాన్ని. మనమెంత మంచి కులంలో పుట్టినా అందరూ చూసేది మంచితనాన్ని. మనదెంత గొప్ప మతమైనా అందరూ చూసేది మానవత్వాన్ని. ధనముంటే ధనవంతుడు అంటారు. అదే ధనాన్ని దానం చేస్తే భగవంతుడు అంటారు. పరిస్థితులతో పోల్చుకోవడము, పగిలిన అద్దంలో ముఖం చూసుకోవడము రెండు కూడా ఒకటే. ఆ రెండు నిన్ను తక్కువ చేసి చూపెడతాయి. శత్రువునైనా క్షమించే మంచితనం నీలో ఉండాలి. మంచిదే కానీ క్షమించాం కదా అని మారిపోయి ఉంటారు అని మళ్ళీ చేరదీసి మోసపోకూడదు. ఇలాంటి వారినైనా ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. ఎందుకంటే దుష్టబుద్ధి కలవాడు నువ్వు చేసిన మేలు మర్చిపోయి నీకు కీడు చేయడానికే ప్రయత్నిస్తాడు. అందుకే పాత్ర ఎరిగి దానం, క్షేత్రం ఎరిగి యాత్ర అని అంటారు. అన్ని వ్యాధులలో కల్లా భయంకరమైన వ్యాధి అహంకారం. అది సోకిన వాళ్ళు ప్రశాంతంగా ఉండరు, ఇతరులను సంతోషంగా ఉండనివ్వరు. ఒకరిని సంతోషంగా ఉంచడం ముఖ్యమైనదే, కానీ మీరు సంతోషంగా ఉండటం కూడా మర్చిపోకూడదు. నడిచే పాదాలను చూసి మనం నేర్చుకోవలసిందెంతో ఉంది. ముందున్న పాదానికి గర్వం లేదు, వెనుకున్న పాదానికి అవమానమూ లేదు. ఆ రెండిటికీ తెలుసు తమ స్థానాలలో మార్పు రావడం ఎంతోసేపు పట్టదని. మొక్క బాగా పెరగాలంటే రోజు నీరు పోస్తూ ఉండాలి. అప్పుడే మొక్క ఎదుగుదలను, అభివృద్ధిని చూడగలుగుతాం. అలాగే లక్ష్యాన్ని చేరుకోవాలనే మనిషి ఆ లక్ష్యం కోసం రోజు సాధన చేయాల్సిందే. జీవితంలో ఎదగడమంటే పక్కనోళ్ళని పడగొట్టి కాదు, ఒక్క అవకాశం కల్పించి ఎదిగిపోయేటట్లు చేయడం, అది ఎదగడమంటే. కష్టాల్ని ఎదిరించే ధైర్యం, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు జీవితంలో నీవు గెలవబోతున్నావని అర్థం. లక్ష్యం లేని జీవితం చుక్కాని లేని నావ లాంటిదే. లక్ష్యాన్ని చేరే క్రమంలో తప్పులు దొర్లుతున్నాయని బాధపడవద్దు. లక్ష్యం ఉన్నప్పుడు ఒక్క తప్పు చేస్తే ఏ లక్ష్యం లేనివాడు 100 తప్పులు చేస్తాడు. అందుకే జీవితంలో కొన్ని లక్ష్యాలను కలిగి ఉండటము ఎప్పుడూ కూడా మంచిదే. ఓటమి లేని వాడికి అనుభవం రాదు, అనుభవం లేని వాడికి జ్ఞానం రాదు. గెలిచినప్పుడు గెలుపును స్వీకరించాలి, ఓడినప్పుడు పాఠాన్ని నేర్చుకోవాలి, ఎలా నిలదొక్కుకోవాలో అన్నది కావాలి. ఈ ప్రపంచంలో ఎవరు ఎవరికైనా ఇవ్వగలిగే అత్యంత ఖరీదైనటువంటి బహుమతి ఏంటంటే సమయం. దాన్ని పదిలంగా మధురంగా ఉపయోగించండి. ఎందుకంటే ఆ సమయము ఎన్ని కోట్లు పోసినా తిరిగి రానిది, సంపాదించుకోలేనిది. గొప్పవాళ్ళందరూ మనవాళ్ళైతే బాగుండు అనుకుంటాం, కానీ మనవాడు గొప్పవాడైతే మాత్రము ఈర్ష్య ద్వేషాలతో కొట్టుమిట్టాడుతుంటాం. కోల్పోయిన వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్న వాటిని కూడా కోల్పోవలసి వస్తుంది. కొమ్మ నుండి రాలిపోయిన పువ్వులు మళ్ళీ అత్తుకోకపోవచ్చు, కానీ కొమ్మ బలంగా ఉంటే మళ్ళీ పూలు పూయొచ్చు కదా. కష్టం విలువ, ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేవి కావు. స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి. లేదంటే ఎదుటివారు పడే కష్టం తేలికగాను, చూపించే ఇష్టం చులకనగాను అనిపిస్తాయి. బాధ్యత లేని బంధం, నిజాయితీ లేని ప్రేమ, యోగ్యత లేని స్నేహం, నమ్మకం లేని జీవితం ఎప్పటికీ కూడా శాశ్వతం కాదు. ఎప్పుడైనా విడిపోవచ్చు. నీకు కష్టమనిపించే నీ ఉద్యోగము ఒక నిరుద్యోగికి జీవితకాల స్వప్నం. నీకు విసుగు తెప్పించే నీ పిల్లలు, పిల్లలు లేని దంపతులకు మధుర స్వప్నం. నీకు లభించిన ఇల్లు అది చిన్నదైనా నీడే లేని వారికి అద్భుత స్వప్నం. నీ వద్ద లేని చిరు సంపాదన చిల్లి గవ్వ కూడా లేని వారికి ఊరటనిచ్చే స్వప్నం. ఆరోగ్యవంతమైన నీ జీవితము రోగికి అమృతతుల్యమైనటువంటి స్వప్నం. నీ ముఖంపై చిరునవ్వు విషాదగ్రస్తులకు దివ్యమైన స్వప్నం. నీకు లభించిన వాటి పట్ల కృతజ్ఞుడవై ఉండాలి. సంతృప్తికరమైన జీవితాన్ని అలవర్చుకునే భావనతో జీవించాలి. అప్పుడు ఆనందమే నీ చిరునామాగా మారుతుంది. కొందరు పని ముందు ఆ తర్వాతే భగవంతుడు, పూజ, స్మరణ అని అంటారు. కొంచెం లోతుగా ఆలోచించండి. ఏ ధర్మశాస్త్రంలోనైనా పనులు వదిలేసి భగవంతుడిని స్మరించండి అని వ్రాయబడి ఉందా? శ్రీమద్ భగవద్గీతలో ప్రత్యేకంగా కార్య వ్యవహారాలపై
కర్మయోగం గురించి ఒక అధ్యాయమే ఉంది. కనుక భగవంతుని పట్ల నిజమైన భక్తి శ్రద్ధలు ఉన్నవారు చేసే ప్రతి పనిలోనూ కూడా భగవంతుని చూపిస్తారు. ఈ కలియుగ ఆధునిక ప్రపంచంలో నిత్య జీవితము నిరాశలతోనూ నిట్టూర్పులతోనూ సతమతమవుతుంది. ప్రతి ఒక్కరూ ఉరకల పరుగుల జీవితంలో విసిగిపోతున్నారు. ఆపై అలసిపోతున్నారు. చెట్టు మీద ఉన్న పక్షులు ఒక్క చేతి శబ్దానికి చెదిరిపోయినట్లుగా మనసులోని హృదయపూర్వకమైన భగవత్ స్మరణచే మానసిక అలసటలు, ఆవేదనలు కూడా ఎగిరిపోతాయి. అందుకే సనాతన ధర్మ శాస్త్రాలలో కలియుగంలో కేవలము భగవత్ నామ స్మరణ మాత్రమే చాలు అని ఉపదేశం కూడా జరిగింది. నిరంతరం భగవత్ స్మరణకు మించిన సాధన ఏదీ లేదు. ఈ విధంగా నిత్య సత్యాలను గౌతమ బుద్ధుడు అనేకము తన బోధనలలో బోధించాడు. మరిన్నిటిని అనేకమైనటువంటి వీడియోస్ ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరితో కొన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.